హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సురేఖ బర్త్డే ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయేది సాలార్జంగ్ మ్యూజియం. ఇది సాలార్జంగ్ మ్యూజియం గేట్ లోపలికి ఇప్పుడే మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నాను. ఈ సమ్మర్ హాలిడేస్ అంతా ఏం చేశారు, పిల్లలకి హ్యాపీగా ఇండోర్లో చూపించాలి, బయట తిప్పితే ఎండగా ఉంటుంది అని అంటే మాత్రం సాలార్జంగ్ మ్యూజియం ఈజ్ ద బెస్ట్. లోపల కంప్లీట్గా ఏసీ ఉంటుంది అండ్ పిల్లలు మాత్రం తరోగా ఎంజాయ్ చేస్తారు. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు టైం పడుతుంది, ఎందుకంటే దీని లోపల మనకి చక్కగా కార్ పార్కింగ్ ఉంటుంది, పిల్లలకి టికెట్ ఉంటుంది, పెద్దవాళ్ళకి టికెట్ ఉంటుంది అండ్ మనం ఇందులోకి తీసుకెళ్ళకూడని వస్తువులు ఏంటియో కూడా అన్ని విషయాలు కూలంకషంగా క్లియర్గా చెప్తాను. సాలార్జంగ్ మ్యూజియం టైమింగ్స్ అన్ని డీటెయిల్స్ నాకు తెలిసినంత మటుకు అన్ని వివరాలు అయితే ఈరోజు మీకైతే నేను చెప్తాను. ఇదైతే హైదరాబాద్లో ఉంది. వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ అంటే సాలార్జంగ్ మ్యూజియం. వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా తీసుకెళ్ళమని అడుగుతారు. మా హస్బెండ్ ఫ్రెండ్స్ అయితే ఇంకా తప్పకుండా అడుగుతారనమాట. ఆ విధంగా నేను ఇప్పటికీ ఒక 2-3 సార్లు అయితే వెళ్ళాను. ఇంకా వాళ్ళ కోసం అయితే మళ్ళీ కూడా వెళ్తాను ఉంటానన్నమాట. అండ్ మనకి ఎన్నిసార్లు చూసినా ఏం బోర్ కొట్టదండి, ఇది అంత మంచిగా ఉంటుంది. దీని లోపల మనకి పార్కింగ్ ప్రాబ్లం అయితే లేదు, చక్కటి పార్కింగ్ ఉంది. అండ్ టైమింగ్స్ మార్నింగ్ 9-9:30 నుంచి ఈవినింగ్ 5 వరకు అనుకుంటా. అండ్ 2 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంటుంది. అది మొత్తం చూడడానికి మనం మార్నింగ్ ఎంటర్ అయితే 10కి, ఈవినింగ్ 5 అవుతుంది ఈజీగా. అన్ని వెరైటీస్ ఉంటాయి, అస్సలు బోర్ కొట్టదు. అండ్ మనం ఇంకా మన కాళ్ళు నొప్పులు పుట్టడమే తక్కువ, కానీ మనం ఎంత తిరిగితే అంత ఉంటుందండి. ఆ 2 ఫ్లోర్స్లో మనం చూసే వస్తువులు ఎక్కడ రిపీటెడ్గా ఉండవు, అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా అద్భుతమైన గ్యాలరీ ఉంటుంది. అండ్ చూసిన కొద్దీ చూడబుద్ధి అవుతుంది. అందుకని నేను ఎన్నిసార్లు వెళ్ళినా నాకైతే బోర్ కొట్టట్లేదు. ఎప్పుడు వీడియో అయితే తీయలేదు, ఈసారి ఫస్ట్ టైం వీడియో తీస్తున్నాను. ఇక్కడ లోపలికి కూడా మనం తీసుకెళ్ళకూడని వస్తువులు ఉన్నాయండి. దీని లోపలికి మనము కెమెరాలు, ఫోన్లు ఇవేవి తీసుకెళ్ళకూడదు. ఒక ఫోన్కి ఇంత అమౌంట్ అని అయితే ఛార్జ్ చేస్తారు, టికెట్ తీసుకుంటారు. మనం వాటర్ బాటిల్స్ కానీ, తినుబండారాలు కానీ, ఇంకా తదితర ఎలాంటి వస్తువులు మనమైతే లోపలికి తీసుకెళ్ళొద్దు. వాళ్ళు స్ట్రిక్ట్గా చెక్ చేస్తారు. మేము ఏం చేసామంటే అందరికీ కలిపి ఒకటే మొబైల్ తీసుకొని వెళ్ళాము. ఆ మొబైల్లోనే మొత్తం అయితే షూట్ చేసుకున్నాము, ఎందుకంటే టికెట్ అంతా హై ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ పిల్లలకు కూడా టికెట్ ఉంది, పెద్దవాళ్ళకు ఉంది. అండ్ స్కూల్ పిల్లలు చాలామంది ఇక్కడికైతే పిక్నిక్ పరంగా కంపల్సరీగా వచ్చి విజిట్ చేస్తారు. ఇక్కడ చూడండి ఎంత వెరైటీ ఆఫ్ చైర్స్. ఇవి ఏనుగు దంతాలతో చేసిన కుర్చీలు అనమాట. ఏనుగు దంతాలు అప్పుడు మనకి లీగలు, ఇప్పుడైతే ఇల్లీగలు. మనము చాలా వస్తువులు ఇక్కడ, అది గవర్నమెంట్ ఆధీనంలో ఉంది కాబట్టి ఇప్పుడు అది లీగలైజ్గా ఉంది. ఇక్కడ ఇంకా మ్యూజియంకి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అన్నీ మనకు అక్కడ ఎంట్రన్స్లోనే ఉంటాయి. అవి చూసుకొని మనం లోపలికి వెళ్తే కనుక ఇక్కడ చూడండి మనకి చాలా రకాలు ఉంటాయండి. ఇది అసలు ఏంటి, మ్యూజియం ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది నాకు తెలిసిన విషయాలు అయితే ఇప్పుడు మీకు నేను షేర్ చేస్తాను. ఈ సాలార్జంగ్ మ్యూజియంని 1951లో నవాబ్ మీర్ హుసేన్ అలీ ఖాన్ సాలార్జంగ్ III అయితే స్థాపించారు. ఈ మ్యూజియంని భారత రాష్ట్రపతి డాక్టర్ జాకిర్ హుస్సేన్ 1968లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చారు. మనకి ఇక్కడ చూసుకుంటే పల్లవులు, చోళులు, చాళక్యులు, కాకతీయులు, విజయనగరం నాయకులు వంటి రాజుల కాలం నాటి వస్తువులన్నీ కలెక్ట్ చేసి ఇక్కడైతే పొందుపరచడం జరిగిందండి. ఇక్కడ మొత్తం మనం చూడడానికి 39 గ్యాలరీలు ఉన్నాయి. అలనాటి కాలంలో వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళు వాడుకునే వస్తువులు, ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందిన గడియారాలు, గంధపు మరియు గులాబీ చెక్కలతో చేయబడిన వస్తువులు, తదితర చాలా రకాలైతే ఇక్కడ పొందుపరచబడి ఉంటాయి. అవన్నీ చూడడానికి మనకు నిజంగా 2 కళ్ళు చాలవండి. అప్పటి కాలం వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ దైనందిన జీవితంలో ఎలాంటి వస్తువులు వాడేవాళ్ళు, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకునేవాళ్ళు, అవి ఎలాంటి నేతతో చేశారు, అక్కడ చాలా వివరంగా అన్ని డీటెయిల్గా రాయబడి ఉంటాయి. మనకు ఓపిక ఉండాలే కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు అక్కడ డీటెయిల్గా రాసి పొందుపరచడం జరిగింది. వాటిని మనం చదువుకొని ఓపికగా చూసుకుంటూ ముందుకైతే వెళ్ళాలి. సో కంగారుగా వెళ్ళిపోతే ఏదో చూసామా అన్నట్టు ఉంటుంది, కానీ అన్ని విషయాలు అయితే తెలుసుకోలేము. అప్పుడు వాళ్ళు రోజు వారీగా వాళ్ళు తీసుకునేదానికి ఎలాంటి స్టైల్లో ఉండేవి, గాజు, పింగాణి, ఇత్తడి తదితర సామాన్లు చాలా రకాలైతే వాడేవాళ్ళు. అప్పుడు ఎలక్ట్రిసిటీ లేదు కాబట్టి ఎలాంటి లాంతర్లు అంటే దీపాలకు సంబంధించి ఎలాంటివి వాడేవాళ్ళు, ఇంకా తుపాకీలు, కత్తులు, చాకులు, కటారాలు, యుద్ధానికి సంబంధించి వాడే వస్తువులు, ఇంకా వాళ్ళు అత్తర్ రాసుకునే వాళ్ళు కదా, వాళ్ళు అత్తర్ రాసుకోవడానికి ఎలాంటివి, ఇలా అక్కడ గాజు సీసాలు లాంటివి, ఇంకా చాలా వస్తువులు ఉంటాయి. ఈ వస్తువులు మనము అసలు టచ్ చేయడానికి అయితే లేదండి, అక్కడ స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉంటాయి. అక్కడ ఎలాంటి టచ్ చేయడానికి కానీ పెద్ద సౌండ్లు చేయడానికి కానీ లేదు. అందుకనే వీడియో కూడా మనం సైలెంట్గా తీసుకోవాలి. వీడియో తీసుకోవడానికి అయితే పర్మిషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మొబైల్ అలో చేశారు. ఆ మొబైల్తో మనము అక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ మీకు ఇలా చెప్పుకుంటూ వెళ్ళ
వెళ్ళడానికి అయితే లేదు, ఎందుకంటే మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి సైలెంట్గా చూసుకుంటూ వెళ్ళాలి. మనల్ని వాచ్ చేయడానికి అక్కడ కంప్లీట్గా సీసీ కెమెరాస్ ఉంటాయి. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఖచ్చితంగా వచ్చి మనల్ని అయితే వాళ్ళు అడిగి పక్కకు అయితే తీసుకెళ్తారు. ఇది అనమాట. పిల్లల్ని కూడా చాలామంది స్కూల్ వాళ్ళు, కాలేజీ వాళ్ళు అందరూ పిల్లల్ని తీసుకొని వస్తారు. వాళ్ళు కూడా సైలెంట్గా అట్లా చూసుకుంటూ వాళ్ళ సార్ చెప్పేది అట్లా వినుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా నానా రకాల టెలిఫోన్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. అప్పుడు సాలార్జంగ్ రాజు తండ్రి అండ్ కొడుకులు వాళ్ళకి ఇది ఒక హాబీగా, వాళ్ళు దేశ విదేశాలకు అంటే అప్పుడు దేశ విదేశాలంటే వేరే రాజ్యాలకు వెళ్ళి ఈ వస్తువులన్నింటినీ వాళ్ళు వాడే వస్తువులతో పాటు ఇతర రాజ్యాల నుంచి కూడా తెచ్చిన వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ పొందుపరచడం జరిగింది. వాళ్ళకి అది ఒక హాబీగా, ఫస్ట్ తండ్రికి అది ఒక హాబీగా ఉండి అది తదనంతరం కొడుకు కూడా అదే హాబీతోటి ఈ వస్తువులన్నీ కలెక్ట్ చేయడం జరిగింది. కొన్ని సంవత్సరాలు వాళ్ళు ఇవన్నీ ఇంట్లోనే పెట్టుకొని వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళకు మాత్రమే చూపించేవాళ్ళు. తదనంతరం ఇది మనకు గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకొని వచ్చి ఇది గవర్నమెంట్ అయితే ఇప్పుడు కంప్లీట్గా టేక్ ఓవర్ చేసుకొని ఇప్పుడు గవర్నమెంట్ ఆధీనంలోనే ఈ సాలార్జంగ్ మ్యూజియం అనేది మనకు నడుస్తుంది. ఈ వస్తువులన్నీ వాళ్ళు హాబీగా కలెక్ట్ చేసి పెట్టినవి ఇప్పుడు దాంట్లో ఇంకా కొన్ని వస్తువులు కూడా యాడ్ చేసి మనకైతే ఈ సాలార్జంగ్ మ్యూజియం అయితే ఇప్పుడు నడిపిస్తున్నారు. ఇప్పుడు ఇది మనకు చూడడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. ఎన్నిసార్లు చూసినా మనకు మొత్తం వస్తువుల గురించిన పేర్లు తదితర విషయాలు అయితే గుర్తుపెట్టుకోవడం చాలా 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 కష్టం. నాకు ఇక్కడ బాగా నచ్చినాయి తుపాకీ అన్ల దగ్గర నేను బాగా మంచిగా ఫొటోస్ కూడా దిగాను. అప్పటి రాణి మహారాణులు వేసుకునే వస్తువులు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు రాజులు వేసుకునే వస్తువులు, అక్కడ మహారాణులు ఎలాంటి వస్త్రాలు వేసుకుని అప్పటివి కూడా ఇంకా ఇంత భద్రంగా దాచిపెట్టారంటే రియల్లీ హ్యాట్స్ అప్ అండి. టికెట్ చాలా మరీ ఎక్కువేమి ఉండదండి, లైక్ 50 రూపీస్ ఎంతో 100 రూపీస్ పెద్దవాళ్ళకి, పిల్లలకి ఏదో 30 రూపీస్ ఏదో టికెట్ అట్లా ఉంది. నేను టికెట్లు అవన్నీ నేను తీయలేదు కాబట్టి నాకు యాక్చువల్ గుర్తులేదు. ఇక్కడ చూస్తూ ఉంటే అసలు మనకు అలసట అనేది ఏమీ ఉండదండి. మరి మనం పొద్దున్న వెళ్తే సాయంత్రం వరకు చూడొచ్చన్నాం, మరి ఆకలి దాహం వేసినప్పుడు ఏం చేయాలి అని అడుగుతారు. ఎందుకంటే మనం ఫుడ్ వస్తువులు అయితే వాళ్ళు అలో చేయరు కాబట్టి ఇక్కడ ఒక క్యాంటీన్ లాంటిది కూడా ఉంది. నేను అది కూడా చూపిస్తాను మీకు. అక్కడ వెళ్ళి మనము హ్యాపీగా ఫుడ్ తినొచ్చు. ఇదిగో చూడండి, నాకు ఇవన్నీ చూసి ఇట్లా పిచ్చెక్కిపోతుంది అనమాట. ఎన్ని చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. అండ్ మాతో వచ్చిన గ్యాంగ్ అంతా మిస్ అయిపోయారు. ఏమవుతుందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్లోకి, ఒక రూమ్లోంచి ఇంకో రూమ్లోకి ఎలా వెళ్తున్నాం, ఎలా బయటికి వెళ్తున్నాం ఏమీ తెలియదు. ఒకసారి లోపలికి వెళ్ళాము అంటే అలా తిరుగుకుంటూ మొత్తం స్ప్లిట్ అయిపోయారు. అది అక్కడ మా హస్బెండ్ ఫ్రెండ్ ఇక్కడ ఒక అతను దొరికాడనమాట. అట్లా మేము ఎవరికి సంబంధం లేకుండా అలా మేము వెళ్తూనే ఉన్నాము. ఒక రూమ్లోంచి ఇంకో రూమ్లోకి అట్లా 2 అంతస్తులు ఉంటుందండి. చాలా పెద్ద ప్లేస్. పొద్దున వెళ్తే మనము హ్యాపీగా అక్కడ రిలాక్స్ అవ్వడానికి మనకి అక్కడ ఓపెన్ ప్లేస్ లాగా ఉంటుంది. అక్కడ బల్లలు అవన్నీ వేసి పెడతారు. అక్కడ మనం కాసేపు కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. అక్కడ ఒక చిన్నది తినేది క్యాంటీన్ లాంటిది కూడా ఉంటుంది. ఇదిగోండి ఇదే అనమాట ఆ ప్లేస్. ఇక్కడ వచ్చి మనము మంచినీళ్ళు, ఇంకా చాయ్, నీళ్ళు, స్నాక్స్ అట్లాంటివన్నీ కూడా తినొచ్చు మనం ఆర్డర్ చేసుకొని. నేనైతే ముఖ్యంగా ఇప్పుడే చార్మినార్ దగ్గర మంచిగా బిర్యానీ తినేసి వచ్చాను. చాలా దాహం వేస్తుందని కదా అని నేను మంచినీళ్ళు తాగడానికి వెళ్ళట్లేదు. నేను లస్సీ ఏమన్నా దొరుకుతుందా అని చెప్పి వెళ్ళాను. అక్కడ లస్సీ, ఇంకా ఐస్ క్రీమ్స్, ఇంకేమంటారు ఫలూదా అన్నీ ఉన్నాయన్నమాట. ఫలూదా అయితే ఇక్కడ అవైలబుల్ లేదనుకుంటా, మిగతా అన్నీ ఇక్కడ ఇస్తారు. అవి మనం తాగేసి ఇక్కడే తినేసి అవి ఇక్కడే పడేసి మళ్ళీ వెళ్ళాలన్నమాట. వాటిని మళ్ళీ మనం క్యారీ చేయడానికి లేదు. అండ్ పిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్త అండి. ఆ వస్తువులు కొన్ని ఓపెన్గా కూడా పెడతారు. వాటిని అసలు టచ్ చేయకూడదు. వాళ్ళు సీసీ కెమెరాలో కంపల్సరీగా చెక్ చేస్తూనే ఉంటారు. ఒకసారి పిల్లలు అవి టచ్ చేసి పడేసిన వెంటనే వాళ్ళు వచ్చేసి మనల్ని జాగ్రత్తగా గేట్ బయటికి పంపించేసి వస్తారనమాట. అందుకని లోపల క్యాంటీన్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ రేట్లు కూడా మరీ అంత దారుణమైన రేట్లు ఏం లేవు. ఓకే పర్వాలేదు. అన్ని స్నాక్స్ కూడా అన్ని ఫ్రెష్గా అప్పుడే తయారు చేసినవి ఉంటాయి. హ్యాపీగా స్నాక్స్ తిని కాసేపు అట్లా రిలాక్స్ అయ్యి మళ్ళీ మన ప్రయాణం మొదలుపెట్టారు. ఎందుకంటే 2 అంతస్తులు బోల్డ్ అంత తిరిగేది ఉంది. మనం చెప్పాను కదా, పొద్దున వెళ్తే సాయంత్రం వరకైనా హ్యాపీగా లోపల అలా తిరుగుకుంటూ చూసుకుంటూ వెళ్ళడమే అనమాట. ఇక్కడ ఏనుగు దంతాలతో చేసినవి, ఇంకా పింగాణి, ఇత్తడి, వెండి నేను చెప్పాను కదా. అసలు వాటికి సంబంధించిన విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలంటే మన బ్రెయిన్లో ఒక చిప్పు ఎక్స్ట్రా పెట్టుకొని పోవాల్సిందే అనమాట. అన్నీ ఉంటాయి. నాకైతే అవన్నీ అక్కడ చదివిన మరుక్షణమే అక్కడే మర్చిపోతానే ఉంటాను. ఈ మధ్య అంటే నాకు అట్లాగే అవుతుంది. అవి ఎవరైనా వాళ్ళ పేరు చెప్తే కొద్దిసేపు ఇటు రాగానే వాళ్ళ పేరు అక్కడే మర్చిపోతాను అనమాట. అది ఇంకా మా హస్బెండ్కి అయితే ఇంకా కాఫీ కావాలన్నమాట. కాఫీ అంటున్నాడు. అక్కడ కాఫీ అంత నచ్చలేదంట.
ఇంకెన్ని రూమ్లు ఉన్నాయి, ఇంకెంత తిరగాలా అని చూస్తూ ఉన్నాము. మేము అలా చూసుకుంటూ వెళ్తున్నాము. అసలు మా వెనకాల కెమెరా వస్తున్న సంగతి కూడా మాకు తెలియట్లేదు. ఎందుకంటే ఆ కెమెరా పర్సన్ ఎక్కడ ఉన్నాడో మేము ఎక్కడ ఉన్నామో అస్సలు తెలియట్లేదు. నేను చెప్పాను కదా, ఏనుగు దంతాలతో ఇంత మంచి కుర్చీలు. ఆ కుర్చీలకి కింద అండ్ చేతుల దగ్గర చూడండి మనకి పులి గోర్లాగా ఉంటాయన్నమాట. పులి గోర్లతోనే ఉంటుంది అనమాట. అవి పులి గోర్లలాగా ఆ డిజైన్స్, ఇలాంటి డిజైన్స్ మళ్ళీ అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అండి. అంత మంచి మ్యూజియం. ఎవరైతే మన హైదరాబాద్లో ఉండి ఇప్పటివరకు ఈ మ్యూజియం చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి. మీరు ఒక్కసారి వెళ్తే 2-3 సార్లు మీరే వెళ్ళిపోతారు. ఇక్కడ చూడండి, నాకు బాగా నచ్చినాయి ఈ కత్తులు, కటారాలు, తుపాకీలు, చాకులు, ఇవే బాగా నచ్చినాయి. ఇవైతే ప్యూర్ ఏనుగు దంతాలతో చేసిన వస్తువులేనండి ఇవన్నీ. చూడండి, ఏనుగు దంతాలతో చేసినవి, ఎప్పుడు చేశారు, ఏ కాలంలో చేశారు, ఇవి ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారు, తదితర విషయాలు ఇంత బాగా వాళ్ళు పొందుపరచబడ్డాయి అంటే చాలా చాలా గ్రేట్ అండి. సో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని చెప్పాను కదా, అలాంటి మ్యూజియమే ఇది. అస్సలు మిస్ అవ్వకండి. మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అంత మంచి ప్లేస్. చార్మినార్, హైదరాబాద్కి చార్మినార్ ఎలాగో ఫేమస్, అలాగే ఆ పక్కనే ఉన్న సాలార్జీ మ్యూజియం కూడా అంతే ఫేమస్. కంపల్సరీ వెళ్ళండి. ఈ సమ్మర్ హాలిడేస్ కానీ మిగతా హాలిడేస్ కానీ ఎప్పుడైనా సరే మనం హ్యాపీగా విజిట్ చేయగలిగే ప్లేస్ అంటే ఇదే అనమాట. ఎంత ఈజీ అండి, మనకి హైదరాబాద్లోనే ఉంది కాబట్టి చాలా ఈజీ అనమాట. అది ఎంత చెప్తున్నాను కదా, ఎన్ని రూములు అలా వెళ్ళినా కొద్దీ ఇంకా నేను చాలా మిస్ చేసేసి వచ్చేసాను. ఎందుకంటే మేము బాగా అప్పటి చార్మినార్ దగ్గర బిర్యానీ తినేసి వెళ్ళాము, ఓపిక లేదు. అక్కడ తిరిగాను బాగా. నా ఇంతకుముందు వీడియో మీరు చూసినట్లయితే అక్కడ మీకు తెలుస్తుంది. అక్కడ బాగా తిరిగి చార్మినార్ అంతా తిరిగి వచ్చాను. యాక్చువల్గా అయితే మార్నింగ్ 10 o'clock ఎంటర్ అవ్వాలి, ఈవినింగ్ 5 o'clock బయటికి రావాలి. అక్కడ మంచి స్నాక్స్ అవి దొరుకుతాయి. మార్నింగ్ మంచి బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళాలి. మధ్యలో అక్కడ స్నాక్స్ తినేసి కొంచెం వాటర్ అది మనం అక్కడ తాగేసాము అంటే హ్యాపీగా మ్యూజియం అంతా చక్కబెట్టేయచ్చు. చూసారా, మనకి ఏమంటారు, జనాలు కెమెరా షూట్ చేసుకోవడానికి ఇబ్బందిగా అవుతుందండి. ఎందుకంటే వాళ్ళని మనం జరుగుమని చెప్పలేము. అండ్ వాళ్ళు జరిగే వరకు, అక్కడ నుంచి వాళ్ళు కదిలే వరకు వెయిట్ చేసి నెమ్మదిగా షూటింగ్ అయితే చేసుకోవాలి. మా హస్బెండ్ ఫ్రెండ్కి అయితే నేను ఫోన్ ఇచ్చేసాను. అసలు అతను షూట్ చేస్తున్నాడా లేదా అనేది కూడా నేను చూసుకోలేదు. నేను అట్లా చూసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాను, అతను అట్లా షూట్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. ప్రతి అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళు మెయిన్ ఏమడుగుతారు మమ్మల్ని అంటే, 1 లేపాక్షికి తీసుకెళ్ళమని అడుగుతారు, 2 చార్మినార్, 3 ఈ మ్యూజియం అడుగుతారు అనమాట. ఈ 3 వాళ్ళు ఎక్కువగా అడిగేది. అండ్ వాళ్ళే మాకు చెప్తారు ఈ 3 మాకు కావాలి అనేది. టైం ఉంటే ఇంకా వేరేవి, ఇంకా ఏమంటారు, ప్యారడైజ్ బిర్యానీ అట్లాంటివి అడుగుతారు. ఇవైతే కంపల్సరీ అనమాట. మాకైతే ఇంకా ఓపిక అయిపోయింది. చూడాల్సినవి మాత్రం చాలా చాలా ఉన్నాయి. మొత్తం కవర్ చేస్తే దీంట్లో మనకి ఒక 3 గంటల వీడియో వస్తుంది. 3 గంటల వీడియో, అంత లెంతీ వీడియో మీరు చూడలేరు కాబట్టి దాన్ని నేను కుదించి తగ్గించి ఇంపార్టెంట్ ఎందుకంటే మా ఫోన్లో ఛార్జింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందనమాట. ఆ ఛార్జింగ్ ఉన్నంత మటుకు మేము తిరిగి అన్ని చూసి అక్కడ వరకైతే మేము షూట్ చేసి దాన్ని మీకు నేను ఈ వీడియో రూపంలో అయితే తీసుకురావడం జరిగింది. నేను వెళ్ళి చాలా రోజులైంది, వీడియో పెట్టడానికి నాకు లేట్ అయిపోయింది. ఒక్కొక్క వస్తువు చూస్తుంటే అక్కడ నుంచి కదలాలనిపించదు. ఎంత బాగా, ఎంత అమోఘం. మనకి ఇలాంటి వస్తువులు మళ్ళీ చూద్దామని ఎక్కడైనా దొరుకుతాయండి. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో కలెక్ట్ చేసిన వస్తువులు అండి. ఏ రాజ్యాల నుంచి ఎక్కడెక్కడి నుంచో కలెక్ట్ చేసిన వస్తువులు అన్నిటినీ చక్కగా మన కోసం ఇక్కడ గ్యాలరీలో తీసుకొచ్చి పెట్టినప్పుడు మనం వెళ్ళి చూసి అనుభూతి చెందడమే అన్నమాట. ఇంకా దాంట్లో చెప్పుకోవడానికి ఏమీ లేదు. మనం అనుభూతి చెంది వాటిని మెమరీస్గా మనము ఫొటోస్, వీడియోస్ తీసుకొని వచ్చి మన మెమరీస్లో వాటిని యాడ్ చేసుకోవడమే. అప్పుడప్పుడు మళ్ళీ చూసుకోవడమే. ఇంత మంచి మెమరీస్ ఎవ్వరూ మిస్ అవ్వద్దండి. అస్సలు మిస్ అవ్వద్దు. కంపల్సరీ వెళ్ళండి. ఇక్కడ మనం కొనుక్కోవడానికి ఏమీ ఉండవండి, తినడానికి స్నాక్స్ తప్ప. ఈ వస్తువులు ఏవి మనం ముట్టకూడదు, ఇవి ఏవి అమ్మరు, మనం ఇవి కొనుక్కోకూడదు. ఓన్లీ ఇవి చూడటానికి మాత్రమే పెట్టారు, చూడటానికి మాత్రమే మన దగ్గర టికెట్ తీసుకుంటున్నారు. ఇవి చూసి మనం ఆ విలువల్ని, ఆ వాల్యూస్ని మనం గుర్తు చేసుకోవడం కోసమే అన్నమాట ఈ మ్యూజియం. అప్పటి కాలంలో ధనవంతులు చేతి కర్రల్ని వాళ్ళ ఫ్యాషన్గా వాడుకునేవాళ్ళు. అంటే ఓల్డేజ్ అయిన వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా నానా రకాల చేతి కర్రలు, ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ చేతి కర్రలు అయితే వాళ్ళు వాడేవాళ్ళు. అది వాళ్ళ ఏమంటారు, దీనికి చిహ్నంగా వాడుకునే వాళ్ళు అనమాట. ఇంకా చాకులు, కత్తులు, కటారాలు యుద్ధంలో వాడేవి, ఇంకా ఫ్యాషన్గా పెట్టుకునేవి. ఇంటి హోమ్ డెకరేషన్కి కూడా అప్పటి కాలంలో చాకులు, కత్తులు, కటారాలు ఇలాంటివి ఎక్కువగా పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడైతే డిఫరెంట్ అనుకోండి. అప్పటివి చూడడానికి అదృష్టం ఉండాలనిపిస్తుందండి. అంతటి చక్కటి మ్యూజియం అండి ఇది.
అప్పటి కాలంలో ఆస్ట్రియా, బ్రిటిష్, జర్మనీ తదితర దేశాల నుంచి కలెక్ట్ చేసిన వస్తువులు, ఇంకా చెప్పాను కదా గాజు వస్తువులు, పింగాణి వస్తువులు, అప్పుడు వాళ్ళు వాడిన మంచాలు, కుర్చీలు, బల్లలు అలాంటివి అన్నీ ఇక్కడ పొందుపరిచారు. ఒకటే ప్లేస్లో ఇన్ని రకాలుగా ఉంటాయి. ఓన్లీ కింద ఫ్లోర్ తిరగడానికే దగ్గర నాకు తెలిసి ఒక 15-20 రూములు ఉంటాయండి. అండ్ ఇంకా పైన ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్, ఒక ఫ్లోర్ ఉంటుంది. ఆ ఫ్లోర్లో వెళ్ళడానికైతే మళ్ళీ ఇంకొక ఫ్లోర్ వెళ్తే అక్కడ వేరే వస్తువులు ఇంకా చాలా ఉంటాయి. అసలు ఏ ఒక్కటి ఒక రూమ్కి ఇంకో రూమ్కి సేమ్ వస్తువులు అనేవి అసలు ఉండవండి. హ్యాపీగా నీట్గా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నీట్గా అలా తీసుకుంటూ మనం అలా వీడియో తీసుకుంటూ వెళ్ళాలి. మనకి ఏనుగు దంతాలతో చేసిన వస్తువులే కొన్ని వందల్లో ఉంటాయి. అంటే అప్పట్లో ఎన్ని ఏనుగులను చంపారా, వీళ్ళు ఎలా కలెక్ట్ చేశారా అనేది తెలియదు, కానీ ఏనుగు దంతాలతో ఎన్ని రకాల వస్తువులను చేసి పెట్టారండి ఇక్కడ. అంటే అన్ని వస్తువులు ఉన్నాయి. అవన్నీ చూస్తే అసలు వాళ్ళ క్రియేటివిటీకి అసలు ఎంత అమోఘం అండి. ఎంత చిన్న వస్తువులు, పెద్ద వస్తువులు, కుర్చీలు అలాంటివి ఎన్నో ఉన్నాయి. చూడండి ఇక్కడ గ్యాలరీలో ఇక్కడ వాళ్ళ ఏమంటారు ఫొటోస్ చూడండి. నేను చెప్పాను కదా నాకు బాగా నచ్చినాయి ఈ చాకుల కన్నా అక్కడ పిస్తోల్ బాగా నచ్చిందండి. దీంట్లోనే ఉంటుంది. ఇవైతే చాలామంది పిల్లలు అయితే చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. చాలా మంచిదండి. మీ పిల్లలకైతే ఖచ్చితంగా ఒక 2 సంవత్సరాలకు ఒకసారైనా తీసుకెళ్ళినా తప్పులేదు, సంవత్సరానికి ఒకసారి తీసుకెళ్ళినా తప్పులేదు. ఒకవేళ స్కూల్ నుంచి తీసుకెళ్ళకపోతే యాజ్ ఎ పేరెంట్స్గా మీరు తప్పకుండా తీసుకెళ్ళి చూపించండి. ఎందుకంటే మనం ఒక సినిమాకి వెళ్తే ఎంతో ఖర్చు అవుతుంది కదా, అలాంటిది ఇది చూపిస్తే ఇంకా మంచిది కదా. ఇంత మంచి మన కోసము కొన్ని తరాల వాళ్ళకి అందుబాటులోకి రావడం కోసమే ఈ సాలార్జంగ్ మ్యూజియంని గవర్నమెంట్ వాళ్ళైతే నడుపుతున్నారు. సో ఇంత మంచిది అస్సలు మిస్ కావద్దండి. నేను హైదరాబాద్కి వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత నేను కూడా వెళ్ళాను. అసలు ముందే ఎందుకు వెళ్ళలేదా అనిపించింది, అంత బాగా ఉన్నాయి. ఎందుకంటే ఇవి మనకి ఇంకా బయట చూడడానికి మనకి ఎక్కడ దొరకవు. ఇవి ఈ మ్యూజియంలో మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి. మనం బయట చూసే వాటికి, సినిమాలో చూసే వాటికి అవన్నీ వీటి రెప్లికాస్ అండి, డూప్లికేట్. మనం ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటున్నాయి కదా, వాటిలో మనం కొన్ని రకాల ఇవన్నీ కొన్ని వస్తువులు అవి చూస్తాం కదా, అవన్నీ ఇప్పుడు అవి తయారు చేసినవి. కొన్ని ఇక్కడ వాళ్ళు చూసి కాపీ చేసి ఇలాంటివి చేయించుకొని ఆ సినిమాల్లో కూడా వాడుతూ ఉంటారు. అదనమాట. కొన్ని పాత సినిమాల్లో మీరు గమనిస్తే మనం యుద్ధం టైంలో వాడేవాళ్ళు కదా, అవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. యుద్ధం ఎప్పుడు ఇలా వదిలేవాళ్ళు కదా బాణంతో, అలాంటివి అసలు ఇంకా చెప్పవశం లేదండి. ఇందులో ఒక 3 గంటల సేపు చూస్తే 3 గంటలు, 5 గంటల సేపు చూస్తే 5 గంటలు, ఎన్ని గంటలు చూసినా కానీ తరగని నిధి మన సాలార్జంగ్ మ్యూజియం. సో ఇది మిస్ అయిన వాళ్ళకు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూసి, ఆల్రెడీ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించింది, నేను చెప్పిన దాంట్లో ఏవైనా ఉంటే మీరు కరెక్ట్ కూడా చేయండి, కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా తీసుకుంటానండి. ఇక్కడ ముఖ్యంగా మనకు చాలా రకాల పెయింటింగ్స్ ఉన్నాయి. అందులో ఆడవాళ్ళు వేసిన పెయింటింగ్స్ ఉన్నాయి, మిగతా వాళ్ళు వేసిన పెయింటింగ్స్ ఉన్నాయి. ఆడవాళ్ళు వేసిన పెయింటింగ్స్కి అయితే అద్దరహు అని ఉంటుందండి. ఉమెన్స్ డే అప్పుడైతే ఇక్కడ స్పెషల్గా అక్కడ మ్యూజియంలో మనకి ఏమంటారు టికెట్లు ఆడవాళ్ళకి ఆఫర్స్ కూడా ఉంటాయి అన్నమాట. టికెట్ లేకుండా మనం ఉమెన్స్ డే రోజు ఏదో ఒక రోజు అయితే మనకి మ్యూజియంలో ఫ్రీ ఎంట్రీ కూడా ఉంటుందండి. ఇక్కడ ముఖ్యంగా మనకు నానా రకాల జంతువుల ఆకారాలు ఉంటాయండి. జంతువుల ఆకారాలు వివిధ మెటల్స్తో తయారు చేయబడి ఉంటాయి. లైక్ కప్పలు, పాములు, ఏనుగులు, ముంగిసలు, బల్లులు, ఇంకా చాలా రకాలన్నమాట. పాములు కూడా ఉన్నాయి, అన్ని ఏనుగులు అన్నీ చాలా ఉంటాయి. ఇంత చిన్నవి ఉంటాయి, కొన్ని పెద్దవి కూడా ఉంటాయండి. ఇది ఒక మంచి ఆర్ట్ గ్యాలరీ అండి. ఆర్ట్ ఇష్టమైన వాళ్ళకి, ఇట్లాంటి మన పురాతన కాలం వస్తువులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అయితే ఇది ఒక పండగ లాంటి మ్యూజియం అన్నమాట, మన సాలార్జంగ్ మ్యూజియం. ఇక్కడ చైనా, జపాన్, బర్మా మొదలగు దేశాల నుంచి సేకరించిన నానా రకాల వస్తువులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నమాట. అప్పటి కాలంలో వాళ్ళు తయారు చేసిన ఈ చిన్న వస్తువులు ప్రతి ఒక్కటి మన కళ్ళకి ఎంతో అబ్బురపరుస్తాయి. అప్పటి వాళ్ళ టాలెంట్, ఎంత టాలెంట్ ఉందనేది కూడా మనకు తెలుస్తుంది. కొన్ని చిత్రపటాలు కూడా ఇక్కడ పొందుపరచబడి ఉన్నాయి. కొన్ని అప్పుడు ఇవి కలెక్ట్ చేసిన రాజుల యొక్క చిత్రపటాలు అండ్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని చిత్రపటాలు, అప్పటి సర్కారు ఎవరు అలాంటి చిత్రపటాలు కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇది మనకు ఎనలేని సంపద అండి. ఈ సంపద, ఈ డిజైన్స్ ఇవన్నీ ఇప్పటి కాలంలో ఇవి మళ్ళీ రిపీట్ అవ్వవు. ఇంకా ఇలాంటివి ఎవరు తయారు చేయలేరు. ఎందుకంటే ఇన్ని రకాల తుపాకీలు అప్పుడు వాడేవాళ్ళు, వాళ్ళు ఎంత విలాసమైన జీవితాన్ని గడిపేవాళ్ళు. ఇప్పుడు మనం అనుకుంటాము లగ్జరీ అని, అప్పటి కాలంలో వాళ్ళు ఎంత లగ్జరీ వస్తువులు, వాళ్ళు వాడే వస్తువులు, వాళ్ళు వేసుకునేవి, వాళ్ళు తినేటివి అన్నీ కూడా ఎంతో మంచి
ఈ జ్ఞాపకాలండి మనకు. ఈ జ్ఞాపకాలను మనము సంవత్సరానికి ఒకసారైనా ఈజీగా హ్యాపీగా వెళ్ళి మనం ఇవన్నీ చూసి అనుభూతి చెంది తీరాల్సిందే. ఇవన్నీ మాటలతో చెప్తే సరిపోదు. మ్యాక్సిమం నేను నాకు శక్తికి మించి ఇవైతే నేను కలెక్ట్ చేయడానికి అది మీకు చూపించడానికి అయితే వీడియో అయితే తీశాను. అప్పుడు యుద్ధంలో వేసుకునే ఆ డ్రెస్ చూడండి వాళ్ళది, నాకు చాలా నచ్చింది, చాలా చాలా మంచిగా అనిపించింది. చాలా చోట్ల అయితే నేను ఫొటోస్ కూడా తీసుకున్నాను. ఇదిగో చూడండి, ఇక్కడ మేమైతే ఫొటోస్ కూడా ఇలా దిగాం. మధ్య మధ్యలో మీకు అందుకే కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎంత వాయిస్ ఓవర్ ఇచ్చినా కానీ ఇది అయిపోవట్లేదు వీడియో, అంత పెద్ద వీడియో అయితే అయ్యింది. యాక్చువల్గా అయితే మొత్తం వీడియో అయితే 3 hours వీడియో వచ్చింది. అందుకని నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. చూడండి, నాకైతే బాగా నచ్చిన ఫోటో అండి ఈ తుపాకీ ఫోటోని నాకు బాగా నచ్చింది. అప్పుడు యుద్ధ టైంలో ఇదిగోండి ఈ డ్రెస్ వేసుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కొన్ని సినిమాల్లో కూడా మనకి ఇలాంటివి మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి కదా చాలా మటుకు. ఇప్పుడు కొన్ని సినిమాల రాజమౌళి సినిమాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి అయితే ఇక్కడ వెళ్ళి చూసి అలాంటివే మళ్ళీ తయారు చేసి పెడుతున్నారని అయితే అనిపిస్తూ ఉంటుంది. చాలా మా హస్బెండ్ అయితే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చెప్తూనే ఉన్నాడండి. కాకపోతే మైక్ పెట్టలేదు కాబట్టి ఆయన చెప్పినవన్నీ రికార్డ్ అవ్వలేదు. అండ్ చాలామంది ఉన్నారు ఆ రోజు మేము వెళ్ళినప్పుడు, చాలామంది ఉన్నారు. మా హస్బెండ్కి అయితే ఇక్కడ ఒక్కొక్క విషయం కూలంకషంగా చాలా చాలా మనకు ఎలా అంటే మనకు ఒక చరిత్ర గురించి చాలా విషయాలు తెలుసు. చాలా విషయాలు చాలా కూలంకషంగా చెప్తూ వస్తున్నాడు అనమాట మా కోసము. అవన్నీ వెంటనే నేను వీడియో తీసిన వెంటనే అయితే ఇంకొన్ని ఎక్కువ విషయాలు మీకు షేర్ చేయగలిగేదాన్ని ఆయన చెప్పిన విషయాలు. ఇప్పుడు ఆయన వాయిస్ ఓవర్ ఇవ్వంటే మాత్రం ఆయన ఇవ్వట్లేదు. కాకపోతే నేను అప్పుడే మర్చిపోయాను. ఇవి చూడండి, మనకు పరదా వేసుకునేవాళ్ళు కదా అప్పట్లో ఆడవాళ్ళు, ఎలాంటి బుర్కా అంటారు కదా, ఎలాంటి బుర్కా వేసుకున్నారో అలాంటి మోడల్తో చేసిన మన శిల్పాలండి. ఎంత చక్కగా చేసి పెట్టారు కదండి. నిజంగా ఇప్పుడు ఆ బుర్కా లోపల మనిషి ఉన్నట్టుగానే అనిపిస్తుంది కదా. ఇంత చక్కటి వస్తువులు చూడండి, ఎంత నీట్గా మా అప్పటి వాళ్ళు ఎలా తయారయ్యే వాళ్ళు, వాళ్ళ విధానం ఎలా ఉండేది, వాళ్ళ కట్టు బొట్టు అవన్నీ ఎలా ఉండేవి. నేను చెప్పాను కదా చేతికర్రలు, ఇన్ని రకాల చేతికర్రలండి మనకి ఎక్కడా కనిపించవు. ఇవి ఎక్కడెక్కడ నుంచి కలెక్ట్ చేశారు, దానికి సంబంధించిన ప్రతి విషయం ఎంత నీట్గా ప్రింట్ తీసి అక్కడ పెడతారండి. అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి కంప్లీట్గా. మనము నీట్గా అవి చదువుకొని తెలుసుకొని అట్లా ముందుకు వెళ్తూ ఉండాలి. అప్పుడు ఇవి ప్రెస్టీజ్గా వాడేవాళ్ళు. ఈ చేతికర్ర అంటే వాళ్ళకి ఒక గొప్పతనం అన్నమాట, చూయించుకోవడానికి అది ఒక గొప్పతనంగా. ఇంత మంచి కలెక్షన్ చేయాలని సాలార్జింగ్కి ఎందుకు అనిపించిందో, అది ఒక ప్యాషన్గా ఒక హాబీగా తను చేసి ఆ హాబీ తనది ఇప్పుడు ఇలా మనకి ఇలా ఒక మ్యూజియంగా ముందుకు వచ్చింది. అదే మనకి సాలార్జింగ్ మ్యూజియం. పలుకుతుంటేనే చాలా బాగుంది కదా. సో మీ పిల్లలకి ఇది కంప్లీట్గా తప్పకుండా చూపించండి. నేనైతే ప్రశాంతంగా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళినా సరే నాకు షూటింగ్ తీసే ఇది ఎక్కువ ఉంటుంది కదా. ఈరోజు మాత్రం నేను షూటింగ్ తీసే దాంట్లో లేకుండా నా మటుకు నేను చక్కగా చూసుకుంటూ ప్రశాంతంగా ఎంజాయ్ చేశాను. మా హస్బెండ్ ఫ్రెండ్ అయితే మంచిగా కెమెరా వెనకాల షూట్ చేస్తున్నాడని నాకు తెలియదు, ఇంత బాగా షూట్ చేశాడు. చాలా చాలా మంచిగా షూట్ చేశాడు, చాలా వివరంగా చాలా నీట్గా షూట్ చేశాడు. యాక్చువల్లీ ఈ వీడియో చూసినా కానీ మీకు సగం మ్యూజియం కవర్ చేసేసామండి దీంట్లో. ఎందుకంటే మిగతా దగ్గర అయితే అసలు చాలా జనాల అడ్డం ఉన్నది, అవన్నీ నేను ఎడిటింగ్లో తీసేశాను. చాలా నీట్గా ఉన్న వీడియోని మాత్రమే ఎడిటింగ్ చేసి పెట్టాను. ఇది నేను వెళ్ళి చాలా కాలం అయినప్పటికీ ఇది ఎడిటింగ్ చేసి ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి నాకైతే ఇంత టైం అయితే పట్టింది. సో దీని వెనకాల ఉన్న హార్డ్ వర్క్ని మీరు గమనించి ఈ వీడియోని మీరు ఆదరిస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను చూపించింది గోరంత అంటే ఒక 10 to 15%. ఇంకా అక్కడ కొండంత ఉందన్నమాట. 39 గ్యాలరీలు, ఈచ్ గ్యాలరీకి 15-20 నిమిషాలు వేసుకున్నా మనకి ఒక 10 గంటల వీడియో వస్తుంది మొత్తం మ్యూజియం చూపించాలంటే. నాకు తెలిసి ఇంతవరకు మొత్తం మ్యూజియంని ఒకే వీడియోలో ఎవ్వరూ చూపించి ఉండరండి. మెయిన్వి మాత్రమే అక్కడ క్యాప్చర్ చేయగలిగాము. ఎందుకంటే ప్రతిదీ మనం వీడియో తీసుకుంటూ వెళ్తే మనం కూడా యాక్చువల్గా చూసి చదివి ముందుకెళ్ళేసరికి చాలా టైం పట్టింది. నేనే ఇక్కడ 3 గంటల వీడియోని స్పీడ్గా చేసి మీకు దగ్గర ఇంత టైం అయితే నేను తీసుకొని రాగలిగాను. అందుకని ఇన్ని 39 రకాల గ్యాలరీలు అని అంటే ఆలోచించండి. ఇక్కడ లోపల మనకి వాష్రూమ్స్ కూడా ఉంటాయి, చాలా వాష్రూమ్స్ ఉంటాయి అండ్ చాలా పెద్ద ప్లేస్ అండి. ఇంకా ఇక్కడ నానా రకాల శాండిల్స్, మళ్ళా గాజు పాత్రలు అండ్ చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా పింగానివి అవి ఇవి
అసలు ఎన్నని గుర్తుపెట్టుకొని చెప్పాలి నాకైతే అర్థమే అవ్వట్లేదు. అక్కడ డైరెక్ట్గా చెప్పేటప్పుడే వీడియో తీసుకొని ఉంటే ఇంకా చాలా మంచిగా వచ్చేదన్నమాట. ఇప్పటికున్నా నేను నాకు తెలిసి ఇంత మంచిగా చూపించాను. ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు, వేరే ప్రదేశంలో ఉన్న వాళ్ళు, ఇక్కడ వరకు వచ్చి చూడలేకపోయే వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ వీడియో అయితే ఒక అవగాహన అయితే వస్తుంది. చూస్తే అసలు సాలార్జీ మ్యూజియం ఎలా ఉంటుంది, లోపల ఏంటి అనేది ఒక అవగాహన అయితే ఖచ్చితంగా నా వీడియో చూస్తే అయితే వస్తుందనే నమ్మకం నాకుంది. మీకేమనిపించింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. సో యాక్చువల్గా మ్యూజియం దగ్గరికి రాలేని వాళ్ళ కోసం అయితే ఇది ఒక మంచి వీడియోగా నేను తీసుకొచ్చానని నేను అనుకుంటున్నాను. నా ఛానల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో, నాకు నచ్చిన వన్ ఆఫ్ ద మంచి వీడియో ఇదే అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారో చెప్పండి. అంటే చాలా రకాల రెసిపీస్ చేశాను, చాలా ప్రదేశాలు చూపించాను, కానీ ఈ వీడియో పెడుతున్నప్పుడు నాకు వచ్చిన సాటిస్ఫాక్షన్ అలాంటిది. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మీ ముందుకు ఇంత మంచి వీడియో నేను తీసుకొని వచ్చినందుకు. ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో 600+ వీడియోస్ ఉన్నాయండి. మీరు చూడాలే కానీ రెసిపీస్తో పాటు ఇంకా చాలా రకాల వీడియోస్ని నేనైతే తీసుకొని వస్తున్నాను. సో ఈ నా ఛానల్ని చాలా చక్కగా ఆదరిస్తున్నారు, ఇంకా బాగా ఆదరిస్తారని, నాకు మంచి సపోర్ట్ ఉంటుందని నేను ఎప్పుడూ అనుకుంటున్నాను. ఎందుకంటే ఆడియన్స్ నాకు తెలుసు ఎప్పుడూ ఒక మంచి వీడియోని చాలా బాగా ఆదరిస్తారని. సో మీ ఆదరణ కోసమే ఇలాంటి మంచి వీడియోస్ని నేను వెళ్తాను, ఎటు వెళ్ళినప్పుడు మీకోసమే నేను తీసుకొని వస్తానన్నమాట. ఇక్కడ చూడండి, ఇంకా ఫోన్లో ఛార్జింగ్ అయితే కంప్లీట్గా అయిపోయింది. మేము బయటకు వచ్చి కాసేపు అక్కడ రిలాక్స్ అవుతున్నాము. ఎందుకంటే తెలుసు కదా, 2 కాళ్ళు చాలా నొప్పులు వచ్చేస్తున్నాయి, ఇంకా నడవలేకపోతున్నాం అనమాట. ఈవినింగ్ సాయంత్రం కూడా అయిపోతుంది. ఎటు అది సాయంత్రం అయితే మనకు మ్యూజియం క్లోజ్ కూడా చేస్తారండి. ఇది మనకి ఏదైతే దారి లోపలికి వెళ్ళే దారో అదే దారిలో మనమైతే బయటికి రావాలి. మనం బయటికి రావడానికి దారి అయితే వెతుక్కోవాల్సి వస్తుంది ఇక్కడ. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు నచ్చిందా? మీకేమనిపించింది ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత? మీ అమూల్యమైన కామెంట్ కోసం నేనైతే ఎదురు చూస్తూ ఉంటాను. అండ్ మీకు వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో. అందులో ఏ ఒక్క వీడియో మీకు నచ్చినా సరే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఖచ్చితంగా నొక్కి నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇంకొక మంచి వీడియోలో నేను మళ్ళీ కలుసుకుంటాను. ఇక్కడ చూడండి, ఎంట్రన్స్ నుంచి ఏదైతే వెళ్తామో అదే దారిలో మనమైతే బయటికి రావాల్సి ఉంటుంది. ఇది నేను, మా హస్బెండ్. ఇది అయితే వీడియో ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.